హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అనమాట. ఇది వచ్చేసి శుక్రవారం వ్లాగ్ అనమాట. ఫుల్ వ్లాగ్ షూట్ చేశాను మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే డెఫినెట్గా ఛానల్ని ఫాలో అయిపోండి. అండ్ మార్నింగ్ నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసుకొని చీర కట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి అప్పటికే లేట్ అయింది. దగ్గర 7:30 అయిపోయింది అనమాట. ఇంకా ఫాస్ట్గా కాళ్ళకి పసుపు రాసేసుకున్నాను. చాలా మంది మన ఛానల్లో పూజ వీడియోస్ చూసి జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు అక్క అని చెప్పారు. బట్ జుట్టు హెయిర్ లీవ్ చేసుకొని టెంపుల్స్కి వెళ్ళకూడదని తెలుసు. బట్ నేను ఇలా ఎప్పుడు వినలేదు. సో మన సబ్స్క్రైబర్స్ చెప్తే ఫాలో అవ్వాలి కాబట్టి నేను ఇంకా క్లిప్ పెట్టేసుకున్నాను. మా అత్తయ్య అయితే ఏం చెప్పారంటే దువ్వెనతో తల దువ్వుకొని కూడా పూజ చేయకూడదు అన్నారనమాట. సో అందుకని దువ్వెన పెట్టకుండా నార్మల్ క్లిప్ పెట్టుకొని ఇంకా విరబూసినట్టు ఉండకూడదు అని చెప్పేసి రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను అనమాట. సో దాని తర్వాత ఇంకా పూజకి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. పసుపు రాసుకున్న తర్వాత గంధం కంపల్సరీగా రాసుకోవాలి. మా అత్తయ్య ఏం చేస్తున్నారంటే, మా అత్త వచ్చేసి దేవుడి దగ్గర అన్ని నేను కడిగేసి తుడిచేసి నేను పువ్వులు పళ్ళు అని నేను సర్ది పెడతాను, నువ్వు దీపం పెట్టని చెప్పారనమాట. చాలా సపోర్టివ్ కదా మా అత్తయ్య. చాలా మంది నువ్వు లక్కీ అక్క, నీకున్న లాంటి అత్త అందరికీ దొరకదని చాలా మంది అంటారనమాట. లైక్ షార్ట్ వీడియోస్కి కామెంట్స్ వస్తూ ఉంటాయి నాకు. నేను అదే అనుకుంటాను. మా అత్తమ్మ ఇప్పటివరకు ఎప్పుడు నా మీద చిరాకు కానీ కోపం పడ్డం కానీ ఎప్పుడూ లేదనమాట. సో మా అత్తమ్మ అవన్నీ సర్దేసి వెళ్ళిన తర్వాత నేను ఇంకా దీపం అయితే ముట్టించేసి పూజ అయితే చేసేస్తున్నాను. నార్మల్గా ఇంతకు ముందు పెద్దగా పూజలు చేసేదాన్ని కాదు, మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. పిల్లలు పుట్టిన తర్వాత ఈ మధ్య బుధవారం, శుక్రవారం, శనివారం మంచిగా తలస్నానాలు చేసుకొని చీరలు కట్టుకొని పూజ చేసుకొని గుడికి అంతా వెళ్ళొస్తున్నాను అనమాట. ఎంతైనా పిల్లలు వచ్చిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. పిల్లలు బాగుండాలి, వాళ్ళ హెల్త్ బాగుండాలి, మంచిగా చదువుకోవాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం ఇదే ప్రేయర్ చేస్తూ ఉంటాం దేవుడికి. సో అలాంటిదే అనమాట నేను కూడా. సో ఆ వేలోనే వస్తున్నాను అనమాట. దేవుడికి అదే మొక్కుకుంటూ ఉంటాను రోజు. సో నా పూజలన్నీ పిల్లలకి అంకితం అని చెప్పవచ్చు. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత నేను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాం. 2-3 కామెంట్ చేశారనమాట. దేవుడు లైక్ షెల్ఫ్ ఉంది కదా, దానిపైన బరువు ఉండకూడదు, గాజువి గ్లాసెస్ అవన్నీ ఉన్నాయి తీసేయండి అని కామెంట్ చేశారు. వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, మనం రెంటెడ్ హౌస్లో ఉంటామండి మేము, మాది ఓన్ హౌస్ కాదు. సో మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు అన్నీ మనకి అనుకూలంగా ఉండవు. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నేను పూజ చేస్తున్న షెల్ఫ్ కాకుండా కింద పెట్టామంటే పిల్లలకి దీపాలు అవన్నీ అందేస్తాయి. అదే పైన పెడితే పూజ చేయడానికి మాకు మా అత్తమ్మకి అందదనమాట. సో అది నేను చెప్తున్నాను. మనం ఓన్ హౌస్లో ఉంటే మనం పూజ చేసుకోవడానికి సపరేట్ పూజ మంత్రం అవన్నీ పెట్టుకుంటాం. రెంటెడ్లో ఉన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, లైక్ నేను పెళ్లి కాకముందు నుంచి మా అత్తమ్మ వాళ్ళు ఈ షెల్ఫ్లోనే పూజ చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు సడన్గా నేను వచ్చిన తర్వాత పైన బరువు ఉండకూడదని చెప్తున్నారు కరెక్టే. అటు ఇటు షెల్ఫ్లు మార్చడం కష్టం అవుతుంది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎక్కడైతే పూజ సెల్ఫ్ ఉందో దానిపైన మనకి లైక్ ఫ్రిడ్జ్ కనెక్టర్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్లస్ బోర్డ్ అన్నీ ఉంది, స్విచ్చెస్. సో అక్కడ దేవుడిది పెట్టడం కష్టం అనమాట. ఎందుకంటే మనం దీపం పెడతాం కదా, దగ్గరగా ఉంటే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో అందుకని మేము అది కదపకుండా అలాగే ఉంచేసుకున్నాం. ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా వాటర్ పోసి పువ్వులు పెట్టేసి ప్రసాదం, పటికి బెల్లం ప్రసాదం పెట్టాను అనమాట బయట. అండ్ అలాగే ఒక అగరబత్తి వెలిగించి అక్కడ పెట్టేసాను అనమాట. మాకు వచ్చేసి తులసి చెట్టు కొద్దిగా పొడుగ్గా బయటకు వెళ్ళిపోయింది, అందుకే మీకు కింద కనిపించట్లేదు. ఆ చిన్న తాబేల్లో ఉన్నది కాకుండా పెద్ద కుండీలో ఉంది కూడా తులసి చెట్టే. ముందే దండం పెట్టుకొని అగరబత్తి పెట్టేసి వచ్చాను అనమాట. తర్వాత మా అత్తమ్మ వచ్చేసి ఆ తులసి కోట దగ్గర కొద్దిగా ముగ్గేసి దీపం పెట్టింది. శ్రావణ శుక్రవారం కదా, ఇక్కడ కూడా దీపం పెట్టేసి అని మా అత్తమ్మ దగ్గర ఉండి నాకైతే దీపం అయితే పెట్టించింది అనమాట. కొన్ని ఫార్మాలిటీస్ కానీ కొన్ని విషయాలు కానీ పూజకి సంబంధించిన ఏవి నాకు తెలియకపోయినా నేనైతే లైక్ ఇది అలా అది అలా నేను అడగలేదు ఎప్పుడు. బట్ మా అత్తమ్మని అడగక ముందే నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్తుంది అనమాట. ఇంకా మా వారు ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా తలస్నానం చేసుకొని దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోతున్నారు. అండ్ మా ఆయన పూజ దండం పెట్టుకున్న తర్వాత నేను కూడా కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు అయితే వేయించుకున్నాను అనమాట. నార్మల్గా ఫెస్టివల్స్కి కంపల్సరీ ఆయనతో అక్షంతలు అవన్నీ వేయించుకుంటాను. అండ్ ఇప్పుడు శ్రావణ శుక్రవారం శనివారం కూడా కంపల్సరీగా ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇలా నన్ను ఎప్పుడు హ్యాపీగా సపోర్ట్ చేసి నేను ఏదన్నా నా మాటకి విలువ ఇచ్చే ఆయన బ్లెస్సింగ్స్ కంపల్సరీగా నాకు ఉండాలంటే నా ఉద్దేశం. ఇంకా
ఆఫీస్కి వెళ్లే ముందు మమ్మల్ని టెంపుల్కి తీసుకెళ్ళమని అడిగాను అనమాట. మా ఇంటి దగ్గర దుర్గమాత టెంపుల్ ఉంది, చాలా పవర్ఫుల్. నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడికి తీసుకెళ్ళమని నేను అడిగాను అనమాట మా వారిని. సో ముందు పిల్లలకు కూడా స్నానం చేపించాను. స్నానం చేపించి ఇద్దరికి బొట్టు పెట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాం అనమాట, ఇద్దరిని ఎత్తుకొని. ఇదనమాట టోటల్ మా నలుగురు ఫ్యామిలీ. మా ఫ్రేమ్లో అత్తయ్య మావయ్య లేరు, మావయ్య బయటకు వెళ్ళారు, అత్తమ్మ పనికి వెళ్ళిపోయింది అప్పటికే పూజ చేసేసుకొని. సో నెక్స్ట్ టైం కంపల్సరీగా మేము అందరం ఒక ఫ్రేమ్లో మీకు చూపిస్తానులేండి. ఇంకా శారీ డీటెయిల్స్ వచ్చేస్తే ప్రమోషన్ కాదు, నేను అమ్మ దగ్గర కొనుక్కున్నాను అనమాట. ఈసారి షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. క్రేప్ సిల్క్ శారీ అనమాట, బాందిని టైప్ వస్తుంది, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ శారీ. ఇంకా బ్లౌజ్ వచ్చేసి నేను కాటూర్ పట్టు ముక్కు ఉంటుంది కదా, అది తీసుకొని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేపించుకున్నాను పింక్. ఎందుకంటే మాక్సిమం మన అందరికీ చాలా పింక్ శారీసే ఉంటాయి అమ్మాయిలకి. సో అన్నిటికీ మ్యాచింగ్ ఉంటుందని అలా పింక్ ఒకటి గోల్డ్ ఒకటి 2 డిజైన్ చేపించుకున్నాను అనమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేపించాను, గోల్డ్కి ఏమో మిర్రర్ వర్క్ చేయించాను, దీనికి ఇలా ఆకులు ఫ్లవర్స్ టైప్ చేయించాను. ఇంకా మేము బైక్ మీద అయితే బయలుదేరిపోయాం అనమాట. మేము అందరం గుడికి. మా గౌతమ్ కునికేస్తున్నాడు అనుకున్నాను కానీ కునుకలేదులేండి. వెళ్ళిందాక బాగా మేల్కొని ఉన్నాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది సడన్ గా. ఏంటంటే మా మామయ్య గారు ఈ శుక్రవారం మార్నింగే వచ్చారు ఊరు నుంచి. మా అత్తయ్య మామయ్య ఊరు వెళ్ళారనమాట. 2 days బైక్ తీయలేదనమాట. అది మేము వేసుకొచ్చింది మా మామయ్య గారి స్కూటీ. మా స్కూటీ వచ్చేసి మా ఆయన ఆఫీస్లో వదిలేసి వచ్చారనమాట. సో ఆ స్కూటీ ఏంటంటే ఆగిపోయింది. సో ఇంక మేము ఎవరం చెప్పులు వేసుకోలేదు, గట్టిగా దాన్ని కిక్ చేసి దాన్ని తీసుకోలేక పక్కకు పెట్టేసి మేము నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఇలా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. మా కాళ్ళకి చెప్పులు లేవు, మేము చెప్పులు కూడా వేసుకోలేదు, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మేము అక్కడే బయట కొబ్బరికాయ పువ్వులు అన్నీ ఒకటే ప్యాకేజీలో అమ్మితే ఒకటి తీసుకున్నారనమాట మా వారు. కొబ్బరికాయ కొట్టి పువ్వులు అవన్నీ ఇచ్చి పూజ చేయించుకుందామని చెప్పేసి. సో ఇంకా అవి తీసుకొని వెళ్ళిపోయాము. అందులో ఏమి ఇచ్చారంటే 60 రూపీస్ తీసుకున్నారు. కొన్ని గులాబీ పూలు వేసి పసుపు కుంకుమ ప్యాకెట్, కొబ్బరికాయ, 4 అగరబత్తులు అయితే వేసి ఇచ్చారనమాట. నేను చెప్పాను కదా దుర్గామాత టెంపుల్ అని, ఇదే. నాకైతే వీడియో షూట్ చేయడం చాలా కష్టమైంది. గౌతమ్ని ఎత్తుకొని ఒక చేత్తో ఫోన్ హోల్డ్ చేయడం నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది అనమాట. బట్ కనకదుర్గ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ ఇక్కడ నిజంగా. మనకి ఎంట్రన్స్ ధ్వజస్తంభం ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది దానికి బ్యాక్ సైడ్ అనమాట అమ్మవారి విగ్రహాలు ఉంటాయన్నమాట. అచ్చంగా వెలిసిన అమ్మవారు పసుపుతో తడిసి ముద్దైనట్టుంటారు. చాలా పవర్ఫుల్ అండి, చాలా బాగుంటుంది ఇక్కడ. అందరు కార్తీక మాసం కదా, దీపాలు అవన్నీ పెట్టారు. నేను చూపించింది అవతల సైడ్. ఇందాక ఇవతల సైడ్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ నాగదేవతలు అండ్ వినాయకుడు శివలింగం అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ పోర్షన్లోని రాగి చెట్టుకి అటు ఇటు ఉంటుంది. ఇటు సైడ్కి ధ్వజస్తంభం, అవతల సైడ్ వచ్చేసి అమ్మవారి ముందు శివలింగం, దానికి వెనకాల ఒక అమ్మవారి చిన్న గుడిలాగా ఉంటుందన్నమాట. మనం కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి శివుడికి అభిషేకం చేస్తారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. నేను ఏం చేసాను, మా వారిని కొట్టమని చెప్పాను కొబ్బరికాయ, కానీ ఆయన వద్దన్నారు. నేను కాదులే నువ్వు కొట్టని చెప్పారు. బట్ ఇక్కడ బయట తాటాకులతో పువ్వుల్లాగా చామంతి దండలు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే, ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు వచ్చామంటే మన గుడికి ఏమీ దొరకదు. చూడండి, ఒక్క దెబ్బకి కొబ్బరికాయ అయితే పగలగొట్టేశాను అనమాట. మా ఆయన నువ్వేం కోరుకున్నావు అన్నారు. నిజం చెప్పాలంటే అమ్మవారిని చూసి శ్రీమాత్రే నమః అని దండం పెట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టాను అంతే. నేను ఏం మనసులో అనుకోలేదు. బట్ సింగిల్ అటెంప్ట్కి కొబ్బరికాయ పగిలిపోతే అదొక తెలియని సాటిస్ఫాక్షన్, అదొక ఆనందం. సమానంగా పగిలిన ఇంకా ఎక్కువ ఆనందం అనమాట. కొబ్బరికాయ నీట్గా పలింది. ఇంకా వాళ్ళు అగరబత్తి అవన్నీ ఇచ్చారు కదా, అక్కడే అమ్మవారి దగ్గర ప్యాకెట్స్ ఇప్పి వంపేసి అండ్ అగరబత్తి వెలిగించి దండం పెట్టుకొని అయితే ఇంకా మేమైతే వచ్చామన్నమాట బయటికి. సో వచ్చి ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ నా పేరు వస్తుంది అనమాట, కనకదుర్గాదేవి అమ్మవారు అని చెప్పేసి. డెకరేషన్ కూడా లోపల చూసారా ఎంత బాగా చేశారో. ఫ్రైడే ఇది మార్నింగ్ 8:30 ఆ టైం. కాసేపు అయితే అసలు ఖాళీ ఉండదు. అంతా ప్యారెట్ డిజైన్తో చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు అమ్మవారిని. మీకు ఈ టెంపుల్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఎక్కడికి వెళ్ళినా మనకి అమ్మవారికి ఫోటోలు తీయనివ్వరు. బట్ ఈ గుడిలో మనం అమ్మవారికి గర్భగుడిలో కాకుండా బయట ఎంతసేపు నుంచో ఎన్ని ఫోటోలు తీసుకున్నా ఏమీ అనరు. బయట కూడా డెకరేషన్ అదిరిపోయింది కదా. మీరు కూడా దండం పెట్టుకోండి, శ్రీమాత్రే నమః దండం పెట్టుకోండి. మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పుడు అంత మంచి జరగని కోరుకునే వారిలో ముందు నేనే ఉంటాను కంపల్సరిగా. ఎందుకంటే 7,000 సబ్స్క్రైబర్స్ ఇంతమంది నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. నేను ఎవరినో కూడా మీకు తెలీదు, బట్ మీరు ఇచ్చే సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడే ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మా నామాలు అవన్నీ
చెప్పామన్నమాట. గోత్రం అని చెప్తారు కదా, ఇంకా పూజ చేసుకొని కాసేపు కూర్చొని బొట్టు పెట్టుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. మా హాస్ని రాగానే పులిహోర అయితే తినేస్తుంది అనమాట. తనకి పులిహోర అంటే చాలా ఇష్టం. గుడిలో ఇచ్చిన ప్రసాదం అనమాట, మంచిగా తింటుంది. అండ్ ఇంటికి వచ్చినప్పుడు వీడియో తీయలేదు కదా, మా మామయ్య గారు ఏం చేస్తారంటే, మేము బండి ఇంటి దగ్గరే ఆగిపోయింది, తాళం వేసుకొని వెళ్ళిపోయాం అనమాట. మా మామయ్య గారు వచ్చి గుడి దగ్గరికి వచ్చి తాళం తీసుకొని మళ్ళీ ఆ బైక్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆ బైక్ మాకు ఇచ్చి, మా ఇంటి పక్కన మా మామయ్య ఉంటారు అనమాట, ఇంకొక మామయ్య. సో ఆ మామయ్య బైక్లో ఇంటికి వచ్చారనమాట. మా మామయ్య గారు అంత పని చేశారు. అంటే పిల్లలతో ఎక్కడ నడిచి వస్తాం ఇబ్బంది అని చెప్పేసి అలా చేశారనమాట. ఇక గౌతమ్ వచ్చేసి బైక్ మీదే పడుకుండిపోయాడు స్కూటీ మీద ఇంటికి వచ్చినప్పుడు. గౌతమ్ని పడుకోబెట్టేసి, ఇదిగోండి హాస్ని చూడండి, ఇక్కడ మేడం గారు ఫోన్ చూస్తున్నారు వాళ్ళ డాడీది. ఇంకా పిల్లలకి పాలు మరగబెట్టేశాను అనమాట, ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఇది మా అత్తమ్మ తీసుకుందనమాట. చిన్న బుడ్డిగా భలే ఉంది కదా, పాలు వేడి చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మా అత్తమ్మ తీసుకున్నారు. పిల్లలకి పాలు వేడి చేసేసి ఇంకా హాస్ని వాటర్ బాటిల్ అండ్ మిల్క్ బాటిల్స్ కూడా కడిగేసి పెట్టేశాను అనమాట. హాస్నికి ఈ మధ్య వాటర్ బాటిల్ హ్యాబిట్ అయింది, బాటిల్లో ఉంటే తప్ప వాటర్ తాగట్లేదు. సో పాల డబ్బాలు కూడా కడిగేసి పెట్టేశాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను కొన్ని బట్టలు ఉంటే అవి అయితే ఉతికేసాను అనమాట. ఆ బట్టలు ఉతికి నేను ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయాను పూజకి. ఇప్పుడు ఈ బట్టలు అన్నీ తీసుకెళ్ళాలి. పిల్లలవన్నీ కింద వేసేసాను, ఎందుకంటే చిన్న చిన్న టీ షర్ట్స్ అవన్నీ కదా, సో కింద ఆరిపోతాయి నార్మల్గా. సో ఇవన్నీ కింద తీగల మీద పిల్లలవి, ఇంకా కొన్ని బట్టలు కింద వేసాను, మిగతా పైన వేద్దామని టెర్రస్ మీదకి తీసుకెళ్ళాను అనమాట. మా టెర్రస్ మీద కెమెరా ఎంత బాగా పనిచేస్తుందో నాకు నేను సడన్గా బ్రైట్గా కనిపించాను అనమాట. ఇంకా మా టెర్రస్ మీద డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉందని చెప్పాను కదా, ఫస్ట్ ఒక కాయ కాసింది, అది నేను టేస్ట్ చేయలేదు. సెకండ్ది కాయ కాసినప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అది కూడా టేస్ట్ చేసి థర్డ్ అనమాట, థర్డ్ డ్రాగన్ ఫ్రూట్. ఇదైనా కంపల్సరీగా నా చేతుల మీద కోసి కట్ చేసి టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నా. ఇంక ఇది ఒకటే తీగ ఉంటుంది మా టెర్రస్ మీద, ఎన్ని బట్టలు అయినా సరే ఒక తీగ మీద వేయాల్సి వస్తుంది. ఇలా చేశాను అనమాట. చీర ఏంటి డిఫరెంట్గా ఆరేసావు అనుకోవద్దు, మిగతా బట్టల వరకు చీర కింద ఆనేస్తుంది, మళ్ళీ మట్టి అయిపోతుంది అని చెప్పేసి అట్లా ఫోల్డ్ చేసి శారీ అలా వేసాను. ఎలా వేసినా బట్టలు అయితే మంచిగా ఆరిపోతాయి అనమాట. ఇంకా సాయంత్రం ఎప్పుడు వచ్చి తీసుకోవచ్చు అని చెప్పేసి దానికి బకెట్ తీసుకొని కిందకు వచ్చేలోపు ఎంత పని జరిగిందో కింద చూడండి. లేపేసి ముద్దులాడేసి గౌతమ్ మీద పడిపోతుంది. దానికి చెప్పు ఎప్పుడు పడుకున్నా లేపేస్తుంది, బాబును ఉండనివ్వట్లేదు అని చెప్పేస్తే. మా వారు కూడా హాస్నితో కలిసిపోయి చూడండి ఎలా చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఒకటైతే అసలు నన్ను పట్టించుకోరు. గౌతమ్ని చపాతీ పిండి పిసికేసినట్టు పిసికేసి తెగ ముద్దులాడేస్తారనమాట. మా నిజంగా హాస్ని ఎప్పుడు కూడా గౌతమ్ని ప్రశాంతంగా ఒక 1 hour పడుకొని చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది. ఇక్కడ మా వాచ్లో హాస్ని ఫోటో చూసారా, డిమార్ట్కి వెళ్ళినప్పుడు తన బండిలో కూర్చోబెడతామన్నమాట. సో చిన్నప్పుడు తీసిన ఫోటో ఎంత క్యూట్గా ఉంది కదా, అది హాస్ని అంటే. మా వారికి వాట్సాప్ వాల్పేపర్స్ అన్ని హాస్ని ఫొటోస్ ఉంటాయి, ఎక్కడ చూసినా నేను కనిపించను. ఇప్పుడు నేను అడిగాను అనుకో, ఇంకెందుకులేండి అందరూ ఇప్పుడు హాస్ని అన్ని ఫొటోస్లో ఉంది, నేను ఎక్కడన్నా అడిగితే నార్మల్గా హస్బెండ్స్ చెప్పే డైలాగ్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ సేమ్ డైలాగ్ అనమాట. ఏమన్నా ఆ డైలాగ్ ఏంటో తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక నేనైతే అత్తమ్మ దేవుడి దగ్గరికి పులిహార చేసింది. పూజ గురించి చెప్పినప్పుడు నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. దేవుడి దగ్గరికి శ్రావణ శుక్రవారం చెప్పేసి అమ్మమ్మ మా అత్త పులిహార చేసింది అనమాట. సో అదనైతే కొంచెం తినేసాను. అప్పటికే చాలా ఆకలేస్తుంది నాకైతే, ఎందుకంటే మార్నింగ్ లేచి ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నా ఇంట్లో. ఇంకా హాస్ని వచ్చేసి బయలుదేరుతుంది అనమాట. ఎక్కడికైనా అరగరేంటి, హాస్ని అమ్మవారింటికి పంపిస్తున్నాను. డైలీ మమ్మీ లేదా డాడీ వచ్చి హాస్ని తీసుకొని ఇంటికి వెళ్తారనమాట. సో ఈరోజు మా ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు దింపేసి వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా తనకి రెడీ చేస్తాను కదా. ఇంకా బ్యాగ్లో డైపర్, ఒక జత బట్టలు, వాటర్ బాటిల్, మిల్క్ బాటిల్, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవన్నీ పెట్టి హాస్ని అయితే మా వారితో పంపించేశాను. మెట్లు కూడా దిగదు, ఎత్తుకొని దిగమంటది. ఇంకా మా గౌతమ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారని తొంగి చూస్తున్నాడు. ఇంకా మా గౌతమ్ నేనే ఉన్నాము ఇంట్లోని. ఇంకా మా అత్తమ్మ పని నుంచి రాలే కాబట్టి మా అత్తమ్మ వచ్చేలోపు ఇంకా చిన్న పనులు అయినవి నేను గౌతమ్ని ఎత్తుకొని ప్రశాంతంగా పనులు అయితే చేసుకుంటాను అనమాట. గౌతమ్కి కొత్తగా వాకర్ తీసుకున్నాం, ఎలా ఉందో కామెంట్ చేయండి. గౌతమ్ చాలా ఎంజాయ్ చేస్తాడు అనమాట వాకర్ని. అక్కడ బటన్స్ ఉన్నాయి కదా, సౌండ్ చేస్తే సంథింగ్ ఏవో సాంగ్స్ కూడా వస్తాయి అనమాట. నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానులేండి ఏం సాంగ్స్ వస్తున్నాయి, గౌతమ్ ఎలా ఎంజాయ్ చేస్తాడు అనేది ఒక వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ గౌతమ్ని వాకర్లో వేయడానికి పర్పస్ ఏంటంటే, మా అత్తమ్మ వచ్చేలోపు కర్రీకి రెడీ చేసి పెడదామని. నేనైతే వంట చేయను, టు బి ఫ్రాంక్. అసలు నేను వంట చేయనంటే మరీ చేయడానికి కాదు, లిటిల్ బిట్ అనమాట. ఎప్పుడో ఒకసారి కొంచెం చేస్తాను. ఎందుకంటే మా అత్తమ్మ ఎప్పుడు కర్రీ దగ్గరికి వచ్చినప్పటికీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మా అత్తమ్మ వాళ్ళది కాకినాడ, మా అమ్మ వాళ్ళది గుడివాడ.
సో కొద్దిగా వంటలు ఎంత కాదన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కృష్ణా జిల్లాకి గోదావరి జిల్లాకి తేడా చాలా ఉంటుంది అనమాట తేడా. సో కర్రీస్లో కూడా అంతే అనమాట. మా ఇంట్లో ఒకలా వండుతారు, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒకలా వండుతారు. సో అందుకని నేను ఏం చేస్తానంటే అత్తమ్మ వచ్చేలోపు కూరగాయలన్నీ కట్ చేసి పెడతాను అనమాట. ఏం కర్రీ చేద్దాం అత్తమ్మ అని అడిగితే ఏదో ఒక ఇది వండుదాం అది వండుదాం అని చెప్తుంది అనమాట నాకు. సో దాని ప్రకారంగా ఎలా కట్ చేసి పెట్టాలో తెలుసుకొని అన్ని కట్ చేసి పెట్టేస్తా. మనమైతే నార్మల్ గోకరకాయ ఎలా వేపుకొని మరి వేపుడు కర్రీ చేస్తాం కదా, మా అత్తమ్మ గోకరకాయలు వాటర్ వేసేసి ఉడకబెట్టేసి అందులోని మసాలా వేసి కర్రీ చేస్తుంది అనమాట. మసాలా అంటే వేరే వేరే మసాలా ఏం కాదులేండి, ఉల్లిపాయ, గసగసాలు, కొంచెం ధనియాలు, కొంచెం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టేస్తుంది అనమాట. మిక్సీ పట్టేసి ఉప్పు, కారం, పసుపు కూడా అందులో వేసేసి మొత్తం మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అందులో వేసేసి మా అత్తమ్మ అలా చేస్తారనమాట. ఇంకా నేనైతే అన్నం పెడుతున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఏంటంటే మా మావయ్య గారు రైస్ కుక్కర్లో అన్నం కానీ విజిల్ కుక్కర్లో అన్నం కానీ తినరనమాట. ఆయనకి అన్నం వార్చాలి అంటే ఇట్లా మనకి పొంగు వస్తే తిరిగి మూత పెడతారు కదా, అలా చేయాలన్నమాట మా మావయ్య గారికి. సో అందుకని నేను ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో వాష్ చేసినట్టు కనిపిస్తుంది, నేను రైట్ హ్యాండ్తో వాష్ చేశానులేండి. మళ్ళీ కమెంట్స్ వస్తాయని ముందే చెప్పేస్తున్నాను ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఇక్కడ బియ్యం అయితే నేను 3 times కడుగుతున్నాను. నీట్గా 3 సార్లు కడిగి ఆ బియ్యంలో ఏమీ లేకుండా చూసి మంచిగా ట్యాప్ వాటర్ అయితే యూజ్ చేయమన్నమాట. మేము తాగుతాము. లైక్ ఇక్కడ బిందె కనిపిస్తుంది, మంజూరా వాటర్ అనమాట. వాటర్ వచ్చినప్పుడు ఒక బిందె పట్టి పెట్టుకుంటాం, ఎందుకంటే కూరల్లోకి అన్నంలోకి మేము ఈ నీళ్ళే వేసుకుంటాం. మేమైతే నార్మల్గా బిస్లరీ వాటర్ తాగుతాం అనమాట. మా మావయ్య గారు 3-4 daysకి ఒక బిస్లరీ వాటర్ క్యాన్ తీసుకొస్తారు. బిస్లరీ నీళ్ళు, అది గ్రీన్ కలర్ బిస్లరీ బాటిల్ ఉంటుంది కదా, 20 liters అది తెచ్చుకుంటాం అనమాట తాగడానికి. మంజీరా నీళ్ళు మేము అన్నం పెట్టుకోవడానికి, కర్రీలోకి వేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇలా అన్నం అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇంకా మా అన్నం నాకు పొంగు వచ్చినప్పుడు తెలుసుగా చూసుకొని ఇంకా తిరిగి మూత ఆర్చేసుకోవడమే అంటారు కదా, సో అలాగనమాట. అక్కడ నాకు చేసేలోపు గౌతమ్ని ఇక్కడే వదిలేసాను హాల్లోని, నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. పాప ఏం భయపడలేదని మంచిగా అలాగే ఆడుకుంటూ కూర్చుంటాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాడు, సైలెంట్గా ఉంటాడు. కాసేపు ఉండిన తర్వాత ఇంక ఉండలేదనమాట. మమ్మీ 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 అనేం అనలేదులేండి, బ్యాబ్ 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 బ్యా అనుకుంటూ ఆ వాకర్లోంచి ముందుకు వచ్చాడు అనమాట. అదే వాకర్ని ఎత్తుకొని కిచెన్ దాకా వచ్చేసాడు. ఇంక ఎత్తుకున్నాను. అన్నం అయితే ఉడుకుతుంది, ఇంకా దాన్ని ఆర్చేయాలి. లైక్ నేను చాలా మూవీస్లో చూశాను, మా అత్తమ్మ ఉన్నప్పుడు కూడా చూశాను అనుకోండి. అది అన్నం దగ్గరికి వచ్చినప్పుడు ఇలా పొంగినప్పుడు మనం గరిటతో అన్నం తీసి ఒక మెతుకు తీసుకొని ఉడికిందా లేదా అని చూసుకొని దింపేసుకోవడమే కదా. ఏదో సామెత చెప్పినట్టు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందో లేదో తెలియడానికని ఉంటుంది కదా, సో అలా అనమాట. నేను యూట్యూబర్ని, బట్ నాకు అంత సామెతలు మాట్లాడడం రాదు, మనుషులను ఆకట్టుకునేలా మాట్లాడడం రాదు. నాకు వచ్చినట్టుగా నేను మాట్లాడతాను, నాకు వచ్చినట్టుగా నేను వాయిస్ ఓవర్ చెప్పుకొని వీడియోస్ పోస్ట్ చేసుకుంటాను. చాలామంది ఏమంటారంటే అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడాలి అంటే అందరినీ ఆకట్టుకునే తనం అందరి దగ్గర ఉండదు, కొంతమంది దగ్గర ఉంటుంది. ఆకట్టుకునేలా మాట్లాడడం అంటే అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవాలి అని అయితే నేను అనుకోను. నా వీడియోస్, నేను మాట్లాడే విధానం నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేస్తారు అంతే. ఇక్కడ అన్నం అయితే వాచ్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్లో ఇలా తిప్పడానికి నాకు చాలా భయం వేసేది, లైక్ చేయి జరిగి కింద పడిపోతుందేమో అని టెన్షన్ పడేదాన్ని గిన్నె. బట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్నం మార్చడం అని నేర్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మా మామగారు ఇదే తింటారు కాబట్టి నేను అలాగే నేర్చుకున్నాను. కర్రీస్ విషయానికి వచ్చేస్తారా, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ ఇలాంటివి చేస్తాను. కానీ ఈ బీరకాయ మసాలా, గోకరకాయ మసాలా మా అత్తమ్మే చేయాలన్నమాట. సో ఇంట్లో పనులన్నీ చేసేసి నేను అన్నం కూడా వాచేసి ఇంకా గౌతమ్కి ఉగ్గు రెడీ చేస్తున్నాను. మా అత్తమ్మ ఇంకా రాలేదు. సో మా అత్తమ్మ వచ్చేలోపు గౌతమ్కి ఉగ్గు కూడా పెట్టేద్దాము, ఇంకా కర్రీ ఒకటే కదా. అత్తమ్మ వచ్చేసి కర్రీ చేశాక ఇంకా అన్నం తినొచ్చు అందరం కలిసి అని చెప్పేసి గౌతమ్కి లోపు మనం ఉగ్గు పెట్టి పడుకోబెడితే మంచిది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఉగ్గు రెడీ చేస్తున్నా. గౌతమ్ ఉగ్గు రెసిపీ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అయినా ప్రాసెస్ ఇంకోసారి చెప్తాను. ఒక చిన్న బౌల్లో గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీళ్ళు మరిగిన తర్వాత ఒక 1 spoon ఉగ్గుని వాటర్లో కలిపి పెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఉగ్గు పౌడర్ స్పూన్ తెస్తే ఉండలు కట్టేస్తుంది, మనకి సరిగ్గా రాదు. సో ఇలా మనం కొంచెం వాటర్లో కలిపేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇంకా ఇంతే, తగినంత ఉప్పు వేసుకోమని చెప్పాను కదా ముందే. ఇలా దగ్గరికి పడి మనకి ఉప్మాలాగా ఉడికిపోతుంది అనమాట దగ్గరికి. అప్పటి వరకు ఉండడమే. ఉప్మాలాగా ఉడికిపోయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకొని ఇంకా బాబుకి ఫీడ్ చేసేదమే. ఇంకా చూడండి ఎలా ఆడుతున్నాడో. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. లేకపోతే ఇంతకుముందు ప్రతి పని గౌతమ్ని ఎత్తుకొని చేయాలి, గౌతమ్ని ఎత్తుకొని ఉండాలంటే నా వల్ల అస్సలు అయ్యేది కాదు. ఇప్పుడు మంచిగా గౌతమ్ వాకర్లు వేస్తే నా పని అయితే అయిపోతుంది. ఆ వాకర్ వచ్చేసి అమ్మ వాళ్ళు
కొన్నారనమాట. మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, మాదాపూర్లో ఉంటారు అమ్మ వాళ్ళు. సో అప్పుడు కొన్నారు. ఇంకా గౌతమ్ గుగ్గు అయితే తినిపించేస్తున్నాను. గిన్నె కొద్దిగా చిన్నదైంది, పెద్ద గిన్నె తీసుకోవాలి. హాస్నికి ఉంది కానీ గౌతమ్ పెద్ద గిన్నె లేదు. ఇప్పుడున్న వెండి రేట్లకి పెద్ద గిన్నె అంటే మా అమ్మ ఉన్న గిన్నె కూడా లాగేసుకుంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు అమ్మని అడగట్లేదు నేను. గౌతమ్కి హాయ్ చెప్పమంటే అసలు చెప్పట్లేదు. కెమెరా ఆన్ చేస్తే మాత్రం అలా చూస్తాడు మంచిగా. అదనమాట సంగతి. ఇంకా గౌతమ్ తింటూ మధ్యలోనే పడుకుని పోయాడు. మీరే చూడండి, ఇంకా 2-3 స్పూన్స్ ఉంది అంతే. ఈ లోపే గౌతమ్ మంచిగా స్లీప్ వేస్తాడు అనమాట. చాలా సార్లు రిపీట్ చేశాడు. తింటూ ఉంటాడు, అలా కునికేసి పడుకుని పోతాడు అనమాట. నేను అనుకుంటాను ఇలా చేస్తాడు ఏంటి అని. ఇంకా పడుకున్నా లెగిసిన దిష్టి తీయడం తప్పదు కదా. సో దిష్టి మీరు ఎలా తీస్తారు? మా అమ్మ అయితే ఇలా ఏం చెప్తాండి, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అమ్మ దిష్టి నాన్న దిష్టి అని తిప్పాలని చెప్తుంది. సో అలా తిప్పే దిష్టి తీసేసి ఇంకా గౌతమ్ని పడుకోబెట్టేసి ఇంకా తినడానికి అయితే కూర్చుని మీదుకొని మా అత్త మొన్న గోకరకాయ మసాలా రసం కూడా పెట్టిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. రెసిపీ ఒకసారి మా అత్తమ్మని అడిగి పోస్ట్ చేస్తాను. ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత గౌతమ్తో పాటు నేను కూడా ఒక 1 hour 1.5 hours స్లీప్ వేస్తాను అనమాట. ఈవినింగ్ 4 ఆ టైం అయింది. ఇంకా బాలామృతం పిండి తీసుకొచ్చాను. కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ ఆంధ్రాదనమాట ఈ పిండి. సో అక్కడ ఆశని అంగన్వాడికి వెళ్ళింది కదా 2 రోజులు, ఆడుకొని వచ్చింది. అక్కడ ఇచ్చారనమాట, ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇప్పుడు దీంతో బిస్కెట్స్ చేద్దామని అయితే నేనైతే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చేశానండి. గుడ్ డే బిస్కెట్ లాగా ఒక షేపు, ఇంకొకటి మనకి చందమామ ఉంటుంది కదా, హాఫ్ మూన్ నెలవంక. సో అలా చేశాను అనమాట. ఇంతకీ రెసిపీ హిట్టా ఫట్టా అసలు లాస్ట్కి ఏమందో తెలియాలంటే నేను బాలామృతంతో బిస్కెట్స్ వీడియో చేసిన దాకా వెయిట్ చేయాలి. ఇంకా ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట. అలాగే ఇంకా పొద్దున్న పూజ చేస్తాం కదా, సో దీపంలో పొద్దున వేసిన ఒత్తులు అవన్నీ తీసేసి మళ్ళీ నూనె ఒత్తులు అవన్నీ వేసి ఇంకా దీపం అయితే పెట్టేశాను అనమాట. నేను సాంబ్రాన్ని వెలిగించి హారతి ఇచ్చాను. మీరు అందరు హారతి తీసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరు ఎప్పుడు హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సంధ్య. సో దాని తర్వాత ఇంకా గిన్నెలు కడిగేసాను అనమాట. పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు. మా మేనకోడలు వచ్చారు, స్కూల్ కాలేజ్ నుంచి పిల్లలు వచ్చారనమాట. ఇంకా హాస్ని గౌతమ్తో ఇద్దరు వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ. ఇంకా నేను గిన్నెలు కడిగాని బుట్టడి గిన్నెలు అయినాయి అనమాట. మొత్తానికి ఎప్పుడప్పుడు కడిగేసుకుంటూ ఉండవు. నేను కొద్దిగా బద్దకించానంటే ఇలా అవుతుంది పరిస్థితి. సో ఇంకా మంచిగా కడిగేసుకొని దాని తర్వాత ఇంకా నేను బిస్కెట్స్ ప్రాసెస్ నేను అప్పటికి కొద్దిగా ప్రాసెస్ అయింది. ఇంకా మిగతా చేయాలని చెప్పేసి అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి కింద షెల్ఫ్లో కొద్దిగా ఖాళీ చేసి ఇట్లా దీపం అయితే పెట్టిందనమాట. శ్రావణ మాసంలో ఒక శుక్రవారం ఇట్లా పెట్టుకుంటానమ్మా నేను. దీపం అయినా పెట్టవచ్చు, లేకపోతే ఉప్పు వేసుకున్నా అలా పెట్టుకోవచ్చు అని చెప్పింది. సో అదనమాట. అమ్మవారికి మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఇంకా అలాగ టైం చూస్తూ సీరియల్స్ చూస్తూ టైం అయిపోయింది. పిల్లలకి పాలైతే వెయిట్ చేస్తాను ఇంకా నైట్కి. ఎందుకని టైం అప్పటికి ఎంత అయింది అనుకున్నారు? టైం దగ్గర 9:30 అయిపోయింది. లైన్గా కార్తీక దీపం ఒకటి, ఇంకొకటి ఏంటి గీత ఎల్ఎల్బి అండ్ గుండె నిండా గుడి గంటలు, ఈ సీరియల్ అన్ని చూసినప్పటికీ లేట్ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ వచ్చి శుక్రవారం కదా నైట్ ఓన్లీ టిఫిన్ అనమాట. సో మా అత్తమ్మ ఉప్మా చేసింది. దీన్ని ఏమంటారంటే వరుణకు ఉప్మా అంటారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అలాగే సేమే చేసింది అనమాట. ఈవినింగ్ టైంలో సేమే ఏంటక్క నైట్ టైంలో అంటారేమో, జస్ట్ నార్మల్గా మా అత్తమ్మకి చేయాలనిపించి చేసింది అనమాట. నేను చిన్న గ్లాస్లో వేసుకున్నాను అందుకని. ఇంకా ఉప్మా తినేసి కొద్దిగా సేమ్ అయితే తాగేసి ఇంకా ఈ రోజుకి వ్లాగ్ అయితే ఎండింగ్ ఇచ్చాను అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకంటే మనం 8Kకి దగ్గరలో ఉన్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటే ఆ 8K కాస్త 9-10 కూడా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. సో ఈ బ్లాగ్ని శుక్రవారం తీసాను. మేబీ శనివారం ఈవినింగ్ కల్లా కంపల్సరీగా పోస్ట్ చేస్తాను అనమాట. వాళ్ళతో నాకు అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఎడిటింగ్ కానీ కుదరట్లేదు. గౌతమ్ పడుకుంటే హాస్ని లేసి అల్లరి చేస్తుంది, హాస్ని పడుకుంటే గౌతమ్ లేసి అల్లరి చేస్తున్నాడు. ఇంకా వాళ్ళని ఎత్తుకొని తిరగడం, వాళ్ళని సంజాయించడమే నాకు సరిపోతుంది. ఇంకా ఎడిటింగ్లు వాయిస్ ఓవర్లు అస్సలు నా వల్ల కావట్లేదు అనమాట. సో అర్థం చేసుకోండి. లాంగ్ వీడియోస్ చూడడానికి మాక్సిమం ట్రై చేస్తున్నా, బట్ కుదిరితే లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తాను అంతే. ఈ వీడియో బై.